42 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోలుకుంటున్న జయలలితను త్వరలోనే మరో ప్రత్యేక వార్డుకు మార్చనున్నట్టు తెలుస్తోంది. నిపుణులైన వైద్యుల చికిత్స ఫలితంగా జయలలిత ఆరోగ్యం మెరుగుపడినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రిలోని 2వ అంతస్తులోని మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్లో కోలుకుంటున్న జయలలితను అదే అంతస్తులోని మరో ప్రత్యేక వార్డుకు ఆమెను మార్చనున్నట్లు తెలుస్తోంది. మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలోనే జయలలిత కోలుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నట్లు అపోలో వర్గాలు చెబుతున్నాయి. జయలలిత ఆరోగ్యం కొరకు అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు ప్రార్థనలు కొనసాగుతున్నాయి. సీనియర్ నటీమణి ఊర్వశి గురువారం అపోలో ఆసుపత్రికి వచ్చి జయలలితను పరామర్శించారు. சொல்றாங்க பயப்படவே வேண்டாம்மா, அம்மா கூடிய சீக்கிரத்துல வெளியே வராங்கன்னு சொன்னதும் எனக்கு அப்படியே ஒரே சந்தோஷம். ஜான்சி லட்சுமி என்கிற ஒரு ராணி, அந்த அம்மாவை பத்தி கேள்விப்பட்டோம், படிச்சோம், போய் இந்த படம் பார்த்தோமே தவிர அவங்களை நம்ம கண்ணால பார்க்க முடியல. ஆனா இன்னைக்கு ஜான்சி ராணி நம்ம அம்மா தான். இங்க இல்ல, தமிழ்நாட்டுக்கு இல்ல. இந்த தமிழ்நாட்டுக்கு மட்டும் இல்ல, இந்த உலகத்துக்கே இந்த ஜான்சி ராணி தான் அந்த அம்மா ஒரே ஒரு ஆளுங்கிறது சொல்றதுக்கு ரொம்ப பெருமைப்படுறேங்க.